భారత క్రికెట్లో ఇప్పుడు యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పేరు మార్మోగుతుంది. యశస్వి జైస్వాల్ కి ఈ విజయాలు అంత సులువుగా దక్కలేదు. పిల్లలు పాకెట్ మనీ కోసం తల్లిదండ్రులపై ఆధారపడి సరదాగా జీవితాన్ని ఎంజాయ్ చేసే వయసులో జైస్వాల్ బతుకు తెరువు కోసం ముంబైలో టెంట్లలో నిద్రించాడు. క్రికెటర్ కావాలనే తన కల కోసం పానీపూరి అమ్మాడు. అప్పుడు ఓర్చుకున్న కష్టాలు, దాటిన అడ్డంకులు ఇప్పుడు అతన్ని విజయ తీరాల్లో నిలిపాయి. ప్రస్తుతం జైస్వాల్ వయస్సు 22 ఏళ్లు. అప్పుడే యంగ్ క్రికెటర్ ముంబైలో ఒక లగ్జరీ అపార్ట్మెంట్ కొనడం విశేషం. బాంద్రా ఈస్ట్లోని 1110 చదరపు అడుగుల అపార్ట్మెంట్ ను ఈ ఏడాది జనవరి 7న యశస్వి రిజిస్టర్ చేశాడు. అంతకుముందు అదే మహానగరంలో అతడు 3 ఏళ్ల పాటు టెంట్లో పడుకున్నాడు. జీవనోపాధి కోసం కూలి పనులు చేశాడు. ఉత్తరప్రదేశ్లోని ఒక చిన్న దుకాణదారుడి కుమారుడు జైస్వాల్ తన 10 ఏళ్ల వయసులో క్రికెటర్ కావాలనే కలతో ముంబైకి వెళ్లాడు. ఉండటానికి చోటు లేక కొంతకాలం అతను పనిచేసే డైరీలో పడుకున్నాడు. ఆ తర్వాత 3 ఏళ్ల పాటు జైస్వాల్ తన మామ మేనేజర్గా ఉన్న ముస్లిం యునైటెడ్ క్లబ్లోని టెంట్లో పడుకున్నాడు. పగటిపూట ఆజాద్ మైదానంలో పానీపూరి అమ్మి కొంత డబ్బు సంపాదించేవాడు. రాత్రి సమయంలో తెలియకుండానే నిద్రలోకి జారుకునేవాడు. చాలా రాత్రులు ఆకలితో టెంట్ను షేర్ చేసుకుంటున్న గ్రౌండ్స్మెన్ తో స్థలం కోసం ఇబ్బందులు పడేవాడు. శాంతాక్రూజ్ లో క్రికెట్ అకాడమీని నడుపుతున్న జ్వాలా సింగ్ యశస్వి సామర్థ్యాన్ని గుర్తించి ప్రోత్సహించారు. ప్రస్తుతం 22వ ఏట జైస్వాల్ భారత క్రికెట్ జట్టుకు ఆడుతున్నాడు. టెస్టు చరిత్రలో అతి తక్కువ వయసులో 2 డబుల్ సెంచరీలు సాధించిన 3వ ప్లేయర్ గా రికార్డు నెలకొల్పాడు.